వెల్కమ్ టు మై వ్లాగ్స్ 6664. ఈరోజు నేను తీపి బొండాలు చేస్తున్నాను. కావలసిన పదార్థాలు: రెండు కప్పుల గోధుమ పిండి, కప్పున్నర బెల్లం, ఇలాచీ పౌడర్, సోడా ఉప్పు, నీళ్ళు. బెల్లాన్ని బౌల్లో వేసుకొని కొన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం సోడా ఉప్పు, ఇలాచీ పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి. గోధుమ పిండిని 2 కప్పులు వేసుకోవాలి. బాగా కలుపుకొని అరగంట నానబెట్టాలి. ఫ్రెండ్స్, పిండి విధంగా అయిన తర్వాత మనం అరగంట నానబెట్టుకోవాలి. ఇప్పుడు పిండి అరగంట తర్వాత ఇలా బజ్జీ పిండిలాగా వస్తుంది. తర్వాత స్టవ్ వెలిగించుకొని దాని మీద బాండీ పెట్టి నూనె కాగిన తర్వాత బజ్జీలాగా ఒకదానికొకటి అతుక్కోకుండా మనము ఈ పిండిని బోండాల్లాగా వేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా చూపిస్తున్న విధంగా మనము ఈ బోండాల్ని వేసుకోవాలి. ఒకదాని మధ్యన ఒకటి గ్యాప్ ఉంటేనే వీటి రుచి ఇంకా చూడటానికి కూడా చాలా బాగుంటాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను చూపిస్తున్న విధంగా మీరు ఈ పిండిని వేసుకోవాలి నూనెలో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఎర్రగా అయిపోయిన తర్వాత ఒకసారి ఈ బోండాల్ని మనం తిప్పుకోవాలి. ఆ తర్వాత రెడ్డిష్ బ్రౌన్ కలర్ ఈ విధంగా వచ్చిన వెంబట్టే ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని మనము దీన్ని బయటికి తీసేసేయాలి. ఇక ఈ విధంగానే మిగిలిపోయిన పిండిని రెండో వాయి కూడా మనం వేసుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒకవేళ ఎక్కువ పిండి కూడా ఉన్నా మనము ఇలా అతుక్కోకుండా దూరంగా వేసుకోవాలి. మధ్య మధ్యలో ఈ పిండిని కూడా కలుపుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను వేసిన పిండి కూడా అయిపోయింది. కొంచెం ఇవి కలర్లో వచ్చిన తర్వాత మనము వీటిని గరిటెతో కలుపుకోవాలి. ఆల్రెడీ నూనె బాగా కాగింది కాబట్టి మనం రెండో వాయికి ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి, లేదంటే బోండాలు మాడిపోతాయి. ఇంకా అవి తీసి సర్వింగ్